హనుమకొండలో నిర్వహించిన రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొన్నారు. ఆధునిక వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలు, స్టాల్స్ ను పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రజా పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టారని, తాను శ్రీరామ్ అంటే పథకాలు వస్తాయని మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ ఆమె స్పష్టం చేశారు. తాను మాట్లాడిన మాటలు వేరు, ప్రచారం చేసేది వేరని అన్నారు. ఇలానే తప్పుడు ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. వరంగల్ గడ్డకు వచ్చి పనికిమాలిన వ్యక్తులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై చౌకబారు విమర్శలు చేయటం సిగ్గుచేటని, రుణమాఫీ మీద మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదని ఆయన స్పష్టం చేశారు. పనికి మాలిన వాళ్ళు వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడి రైతాంగాన్ని అవమానపరుస్తున్నారు. కాబట్టి వాళ్ళు నిన్న మాట్లాడిన చులకనైనటువంటి చౌకబారు మాటలే అయితే ఒక ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడిని మాట్లాడినటువంటి తీరు చూస్తే వాళ్ళు జన్మలకి కూడా ఈ రైతాంగం యొక్క శ్రేయస్సుని కోరేటటువంటి మనుషులు కాదు. ఆనాడు చౌకబారు మాటలు నాకు మాట్లాడబుద్ధి కావట్లేదు. రుణమాఫీలో మీరే బట్టే బాసుగాళ్ళు. ఏ ఒక్క రైతు కూడా ₹1,00,000 సరైన సమయంలో రుణమాఫీ చేయలేదు. మేము చెప్పిన 2 లక్షల రూపాయలు కుటుంబానికి, మీరు చెప్పేది ఖాతాలు, వేరే పంట రుణాలు చెప్తున్నారు. మేము అడిగాం 3 నెలలు 2 లక్షల లోపున్న పేర్లన్నీ వచ్చినాయి. ఆ పేర్ల లిస్ట్ కూడా మీకు పంపించాం. రుణమాఫీ మీద మాట్లాడేటటువంటి నైతిక హక్కు ఆ పార్టీకి ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నిన్న కాక మొన్న నేను ఏమీ మాట్లాడలేదు. జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయా అని అంటే దాన్ని పెద్దగా నేను మాట్లాడిందంతా కూడా ప్లే చేయకుండా ఒక 2 వర్డ్స్ ప్లే చేసేసి మిగతాదంతా కూడా నేను రాముణ్ణి తిట్టాననేటువంటి మాట వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయ్యా బాబు, మేమందరం కూడా హిందువులమే. రాముణ్ణి మీరెవ్వరూ కనుక్కోలేదు. పూర్వకాలం నుంచి కూడా రామాయణం అందరికీ తెలుసు. రాముణ్ణి అందరూ పూజిస్తారు. మేము కూడా హిందువులమే. మేము లోపల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు దేవుడి బొట్టు పెట్టుకొని దేవుడికి పూజ చేసుకొని బయటకు వస్తాము. మరి హిందువులం అనే బోర్డు తల మీద రాసుకోరు ఎవరు కూడా. మరి మీరేమైనా బోర్డులు మెడకేసుకొని తిరుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ మేము కూడా హిందువులమే. మా దగ్గర భద్రాచలం ఉన్నది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా